వెల్కమ్ టు మీట్ ది ఎడిటర్స్. ఈరోజు దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే డీలిమిటేషన్ పైన సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం ఒక కీలకమైన చర్చకి దారితీస్తుంది. ఇప్పటికే లోక్సభలో 543 స్థానాలని 850 స్థానాలకు పెంచాలా లేదనేది ఒక కీలకమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో సిడబ్ల్యూసీ కీలకంగా ఒక 3 అంశాలపై తీసుకున్న నిర్ణయం అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చగా మారింది. ఎందుకంటే దాదాపు 25 ఏళ్ల పాటు ఈ డీలిమిటేషన్ ఫ్రీ చేయాలన్న ఒక నిర్ణయంతో పాటు మహిళా బిల్లుని డీలిమిటేషన్తో సంబంధం లేకుండా ఉంచాలనేది అతిపెద్ద నిర్ణయాన్ని తీర్మానం చేసింది. ఈ తీర్మానం నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా మొన్నటి వరకు పార్లమెంట్లో వీగిపోయిన తర్వాత ఒక చర్చ, ఇప్పుడు రెండోసారి సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం అతిపెద్ద చర్చకి దారితీస్తుంది. ఇంతకీ ఈ నిర్ణయం వల్ల డీలిమిటేషన్ ఆగడం వల్ల ఏదైనా నష్టం ఉందా, లేదా మహిళా బిల్లుతో ఖచ్చితంగా డీలిమిటేషన్ కలిపి ఉంచాల్సిందేనా, ఇలాగ అనేక అంశాలపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. దీనిపై ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఒక కీలకమైన ప్యాకేజ్ మనం చూడబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియపై సిడబ్ల్యూసీ మీటింగ్ లో షాకింగ్ నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవాలి. డీలిమిటేషన్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. వచ్చే 25 ఏళ్ల పాటు లోక్సభ స్థానాలను ప్రస్తుతమున్న 543కే పరిమితం చేయాలని డిసైడ్ అయింది. సిడబ్ల్యూసీ ప్రతిపాదన వెనుక పెద్ద రాజకీయ ప్రాంతీయ వ్యూహం లేకపోలేదు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభాను అదుపు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఘోరంగా నష్టపోతాయి. ఉత్తరాది రాష్ట్రాల సీట్లు విపరీతంగా పెరిగిపోతాయి. అప్పుడు కేంద్రంలో వారిదే సింహభాగం. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అలా కాకుండా 543 సీట్లకే పరిమితమైతే దేశంలో ప్రాంతీయ సమతుల్యత దెబ్బతినదు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న సీట్లతో ఈ రిజర్వేషన్ సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. మహిళా బిల్లు అమలుకు సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరమే లేదని, ప్రస్తుతమున్న 543 స్థానాల్లోనే 33% కోటా కింద 180 సీట్లను మహిళలకు కేటాయించి చట్టాన్ని అమలు చేయవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం పైన దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. అంటే నిజంగానే 25 ఏళ్ల పాటు ఫ్రీ చేయాల్సిన అవసరం ఉందా డీలిమిటేషన్ని, లేకపోతే మహిళా బిల్లుతో సంబంధం లేకుండా దీన్ని చర్చించాల్సిన అవసరం ఉందా, మహిళా బిల్లుతో లింకు లేకపోతే ఏం జరుగుతుంది, నిజంగా ఇది లాభమా నష్టమా? ఇప్పుడు మీట్ ది ఎడిటర్స్లో ఇదే చర్చ మేము చేయబోతున్నాం. నాతో పాటు రోహిత్, అలాగే రాజేష్, సత్తాజ్, మురవి పాషా. అంటే ఈ మీట్ ది ఎడిటర్స్లో ఒక కీలకమైన అంశంగా మేము దీన్ని చర్చించబోతున్నాం. ఫలితం ఏం రాబోతుంది అనేది ప్రేక్షకులు ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ముందుగా సత్తాజ్. డీలిమిటేషన్ బిల్, ఈ బిల్కు సంబంధించి ఒకసారి మాట్లాడితే 1976లో సెన్సెక్స్ ఆధారంగా కూడా ఇక్కడ డీలిమిటేషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ టైంలో మనము పాపులేషన్ చూసుకుంటే నేషన్ వైడ్గా, అది ఉత్తరప్రదేశ్ అయినా సరే లేకపోతే ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ప్రతి చోట కూడా పాపులేషన్ గ్రోత్ అనేది చాలా సమాంతరంగా ఉంది. సో ప్రతి చోట ఒకటే కైండ్ ఆఫ్ పాపులేషన్ ఉంది కాబట్టి ఆ రోజు సిఫార్సు చేసింది కేవలం మీరు పాపులేషన్ గ్రోత్ మీద దృష్టి పెట్టండి, అప్పుడే మీకు సంబంధించిన ఈ ఎంపీ సంఖ్యాబలం బాగుంటుంది, అలానే మీ రాష్ట్రానికి సంబంధించి మీరు పూర్తిగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు అన్నారు. సో ఆ రోజు ఏదైతే చెప్పారో దాన్నే ఫాలో అవుతూ సౌత్ స్టేట్స్ అన్నీ కూడా ఇటు పాపులేషన్ కంట్రోల్ మీద దృష్టి సారించాయి, కానీ నార్త్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ మీద దృష్టి సారించలేదు. సో ఏ స్టేట్స్ అయితే అప్పట్లో చెప్పిన సిఫార్సులను విని ఆ సిఫార్సులను ఫాలో అయిందో అదే స్టేట్స్ ఈరోజు నష్టపోతున్నాయన్నది ఈరోజు సౌత్ స్టేట్స్ చెప్తున్న వాదన. కేవలం మనము తెలంగాణ మాత్రమే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు తమిళనాడు కూడా అదే చెప్తున్నారు, వాళ్ళు కూడా అదే ప్రతిపాదన చేస్తారు. సో రైట్ నౌ పాపులేషన్ను పెంచమని చెప్తున్నారా, లేకపోతే పాపులేషన్ను ఇట్లానే ఉంచుకొని 50% సీట్లు పెంచుతాం అనేది లిఖితపూర్వకంగా ఇస్తారా? ఇఫ్ ఇన్ కేస్ లిఖితపూర్వకంగా ఇస్తే ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చేమో. సో అది ఇప్పుడు చర్చిద్దాం. ఆశా, మీరేమంటారు? డీలిమిటేషన్ సంబంధించి గతంలో కూడా పార్లమెంట్లో ఐ థింక్ ఫస్ట్ టైం వీగిపోయినటువంటి బిల్ అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తర్వాత 2/3 మనకి కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సపోర్ట్ చేయలేదు, ముందు నుంచి చెప్తూనే ఉన్నారు ఆ విషయాన్ని. అదేవిధంగా వీగిపోయింది. అప్పుడు చర్చ చూస్తే కనుక ఇటుపక్క రాహుల్ గాంధీ, అటుపక్క అమిత్ షా, ప్రధాని ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ఏం కావాలి, 50% మేము చెప్తామో లిఖితపూర్వకంగా కావాలన్నారు. మహిళా బిల్లుని డీలిమిటేషన్తో పాటు ఎందుకు తీసుకొచ్చారనేది కూడా అప్పుడు వివాదం కింద మారింది. మొత్తానికి బిల్ అయితే వీగిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది, ఇప్పుడు జనాభా ప్రాతిపదికన మీరు చూసుకుంటే కనుక ఆల్రెడీ జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలకి మరిన్ని ఎంపీ స్థానాలు పెరుగుతాయి. దానివల్ల ఆ రాష్ట్రాలకి లబ్ధి చేకూరుతోంది. మెయిన్గా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ఛాన్స్ ఉంది. దాన్ని మేము అంగీకరించమని చెప్పారు. మహిళా బిల్లుకి
అంగీకరించమని చెప్పలేదు, ఈ రెండు కలిపి పెట్టకండి అని చెప్పి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది. కానీ బీజేపీ ఎన్డీఏ కూటమి మాత్రం రెండు బిల్లుల్ని కలిసే తీసుకొచ్చారు, వీగిపోయింది. ఈసారి ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. మొన్న అమిత్ షా కూడా చెప్పారు, ప్రధాని కూడా చెప్తున్నారు ఈ బిల్లుకి సపోర్ట్ చేయండి అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. కానీ ఈసారి కూడా సేమ్ ఇష్యూ నడుస్తోంది. ఎందుకంటే అది 50% అయినా కావచ్చు, జనాభా ప్రాతిపదికన అయినా కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలకి నష్టం చేకూర్చే అంశం కింద ఉంటుంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సపోర్ట్ చేయమని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. దీనికి ఇంకేదైనా ఆల్టర్నేట్స్ ఉంటే చెప్పండి, దాన్ని బట్టి మేము ఆలోచిస్తాం. కానీ 20 సంవత్సరాల పాటు దీనే కొనసాగించండి. ఈ 543 ఎంపీ స్థానాలు ఏదైతే ఉన్నాయో దాంట్లోనే మహిళా బిల్లు 33% అనేది అమలు చేయండి, దాని సరిపోతుంది కదా. ఎందుకు మీరు దీన్ని తీసుకురావట్లేదు? గతంలోనే మహిళా బిల్లు యాక్సెప్ట్ అయినప్పుడు మళ్ళీ దాన్ని కొత్తగా డీలిమిటేషన్ అయిన తర్వాత చేస్తామని చెప్పి ఎందుకు లాగ్ చేస్తున్నారు అనేది పాయింట్ కింద కనిపిస్తుంది. వాస్తవే కదా, ఇప్పుడు ఉన్నటువంటి 543 స్థానాల్లోనే ఎంపీ స్థానాలు 33% మహిళలకు ఇస్తే సరిపోతుంది కదా. దీన్ని ఎందుకు ఆలస్యం చేస్తూ వస్తున్నారు? ఈ బిల్లుని ఎందుకు డీలిమిటేషన్ తో ముడేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ. ముందు మరిన్ని విషయాలు అంటే కాంగ్రెస్ ఇంత స్పష్టంగా చెప్తున్న తర్వాత రోహిత్ మీరేమంటారు? నిజానికి డీలిమిటేషన్ని పార్లమెంట్లో డీలిమిటేషన్కి అవకాశం కల్పిస్తుంది ఆర్టికల్ 82, అసెంబ్లీలకి ఆర్టికల్ 170 ప్రకారం ఈ డీలిమిటేషన్ ప్రక్రియతో వెళ్తారు. ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ పార్లమెంట్ స్థానాలను, అసెంబ్లీ స్థానాలను పెంచుకుంటూ మనం వెళ్తుంటుంటాం. సో 1952, 62, 72లో కూడా మనం అదే చేసాం. కానీ 72 తర్వాత 76లో దీన్ని ఫ్రీజ్ చేశారు, 25 ఇయర్స్కి ఫ్రీజ్ చేశారు అప్పుడున్న ఎమర్జెన్సీ పరిస్థితుల దృష్ట్యా. ఆ తర్వాత మళ్ళీ సౌత్ రాష్ట్రాలు నష్టపోతాయేమో అనే కారణంతో దాన్ని మళ్ళీ పెంచుకుంటూ వస్తున్నారు. సో ఇప్పటి వరకు జనాభా పెరుగుతూ వచ్చింది. అప్పట్లో ఒక 55 కోట్లు ఎంతో జనాభా ఉంటే ఇప్పుడు 140 కోట్ల జనాభా ఉన్నారు, కానీ సీట్లు మాత్రం అంతే ఉన్నాయి. సో జనాభాకు అనుగుణంగా మనం సీట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాలనా సౌలభ్యం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు నిజమే, సౌత్ స్టేట్స్ అన్నీ జనాభా బర్త్ కంట్రోల్తో జనాభాను తగ్గించుకుంటూ వచ్చాయి. నార్త్ స్టేట్స్లో జనాభా పెరుగుదల వచ్చారు. ఈ తారతమ్యం వచ్చే అవకాశం ఉంటుందని ఇప్పటివరకు భయపడ్డారు. కానీ ఇప్పుడు బీజేపీ ఏం చేసిందంటే ఒక మంచి ప్రాతిపదికతో ముందుకు వచ్చింది, 50% సీట్లు పెంచుతామని. అంటే ఆ రేషియో అలాగే ఉండిపోతుంది. కేవలం 50% అంటే ఇప్పుడున్న సీట్లను డబుల్ పెంచుకుంటూ వెళ్తుంటుంటారు, ఒక 50% పెంచుతుంటుంటారు. జనాభా ప్రాతిపదికన పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జనాభా ప్రాతిపదికన కాదు, రేషియో అలాగే ఉన్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ ఫార్ములాను తీసుకొచ్చింది. దీన్ని కూడా కాంగ్రెస్ ఏం చేస్తుందంటే రాజకీయం చేస్తుంది. ఒకవేళ నిజానికి ఈసారి మనం 50% పెంచుకుంటే 50% పెంచుకుంటూ వెళ్తే మహిళా రిజర్వేషన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే కష్టపడ్డారో రాజకీయంగా ఎదగాలి అనుకున్న వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి ప్రజాసేవ చేస్తూ వచ్చారో వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంటుంది. కాబట్టి 50%కి ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. సిడబ్ల్యూసి తీసుకున్న ఈ నిర్ణయమే కొంత ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. రాజేష్. ఎస్, అంటే దేశంలో ఇప్పుడు జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నది 2011 జనాభా లెక్కలు మాత్రమే. అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దేశ జనాభా గణన జరగాలి. కానీ 2021 అంటే ఆ కరోనా సమయంలో ఆ జనాభా లెక్కలు జరగలేదు. కాబట్టి ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న జనాభా ఎంత అంటే 121 కోట్ల పైచిలుకు. సో ఇప్పుడు జనాభా పెరిగింది. ఇప్పుడు 2011 అంటే ఇంకా ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దాదాపుగా 140 అంటున్నారు, 140 కోట్లు అనుకుంటే కూడా 47కి చేరింది అంటున్నారు. 147 దాకా చేరితే ఇప్పుడు 543 సీట్స్ ఇప్పుడు ఉన్నటువంటి జనాభాకి నిజంగా సమన్యాయం దక్కుతుందా? ఖచ్చితంగా సీట్లు పెంచాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా ఉంది. కానీ వాళ్ళ కాంగ్రెస్ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇప్పుడు 25 ఇయర్స్ దాకా అదే 543 కొనసాగించండి అంటే అది కరెక్ట్ కాదేమనేది నా ఒపీనియన్. ఎందుకంటే అవసరాలు పెరుగుతున్నాయి, జనాభా పెరుగుతుంది, ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరగాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉంటాయి, నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ నియోజకవర్గ సమస్యలు నిర్మించడానికి జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి పైన ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటి, జనాభా ప్రాతిపదికన పెంచితే గనక చాలా వరకు నష్టపోతాయి దక్షిణాది రాష్ట్రాలు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆందోళన. జనాభా నియంత్రణ పాటించింది, కుటుంబ నియంత్రణ పాటించినటువంటి ఈ రాష్ట్రాలకి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి శిక్షిస్తారా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. కాబట్టి లేదు 50% తీసుకున్నా కూడా ఇప్పుడు ఉత్తర భారతంలో యాక్చువల్గా సీట్స్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ సేమ్ 50% ఫార్ములా అవలంబించినా కూడా ఆటోమేటిక్గా అక్కడ ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి తెలంగాణ విషయం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ విషయం కావచ్చు, ఇంకా సౌత్ రాష్ట్రాల విషయంలో కావచ్చు, కేవలం 50% పెరిగినా కూడా ఎంత వస్తాయంటే ఇప్పుడు 543 ఉంటుంది, 816 అవుతాయి కనుక ఇప్పుడు ప్రతి 17 లక్షలకు ఒక లోక్సభ సభ్యుడు, ఒక ఎంపీ. సో అట్లా బాగుంటుంది, ప్రతి ఓటుకు సమాన విలువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 25 ఇయర్స్ దాకా ఆగాల్సిన పని లేదు. కాకపోతే నిజంగా ఇప్పుడు మహిళా బిల్లుతో లింకు లేకుండా
మహిళా బిల్లును డీలిమిటేషన్ చేయాలి అంటే డీలిమిటేషన్తో లింకు లేకుండా మహిళా బిల్లు పాస్ చేయొచ్చు. కానీ డీలిమిటేషన్కు మహిళా బిల్లుకు లింక్ పెట్టడం ద్వారానో లేదంటే ఈ డీలిమిటేషన్ 25 years వాయిదా వేయించమని కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ అయితే ఏమాత్రం సమంజసంగా అనిపించట్లేదు. అంటే ఇక్కడ మనం ఈ డీలిమిటేషన్ కోసం కావచ్చు లేకపోతే మహిళా బిల్లు కోసం కావచ్చు చర్చించే ముందు అసలు డీలిమిటేషన్ ఎందుకు ఫ్రీ చేయాల్సిన అవసరం వచ్చింది, ఇది కీలకంగా. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరొక 20 సంవత్సరాలు ఫ్రీ చేయమంటుంది కాబట్టి డీలిమిటేషన్ ఎందుకు ఫ్రీ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే డీలిమిటేషన్ని ఫ్రీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే జనాభా నియంత్రణ. ఆ రోజున చైనాతో పాటు భారతదేశం పోటీ పడుతుందని ఆందోళన పడ్డారు. పోటీ పడితే 100 కోట్ల జనాభా దాటుతుంది అంటున్నారు, కానీ ఇప్పుడు 147 కోట్ల జనాభా అయిపోయింది మంది. అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1971 జనాభా లెక్కల ప్రకారం అప్పుడుండి దాన్ని ఫ్రీ చేయగలిగారు. తర్వాత దాన్ని 2001లో 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం మరోసారి 25 ఏళ్ల పాటు ఉంటే బాగుంటుంది, అంటే 2026 వరకు ఉంటుందండి. మనం ఏదైతే చర్చించుకుంటున్నామో ఈ రోజు వరకు ఉంటే బాగుంటుంది అనేది చెప్పారు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే జనాభా తక్కువగా ఉండే ప్రాంతాలకు నష్టం జరుగుతుంది కాబట్టి, మరోవైపు ఈ జనాభా ప్రాతిపదికన వెళ్తే ఎక్కువ జనాభాను పెంచుకుంటూ పోతే ఈ దేశం ఏమవుతుందని ఒక ఆందోళన ఉంది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ రోజున చైనా పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా పాటించిన రాష్ట్రాలని మనం కీలకంగా తీసుకోవాలి. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ విడిపోలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, లేకపోతే కేరళ కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, ఇలా దక్షిణాది రాష్ట్రాలు ఖచ్చితంగా 1976లో 42వ రాజ్యాంగ సవరణ, 2001లోన 84వ రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా పాటించాయి, ఆ జనాభా నియంత్రణ చేశాయి. ఇప్పుడు అక్కడే కీలకంగా ఏమవుతుందంటే జనాభాని పెంచకుండా ఉండే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది ఒక కీలకమైన. ఇప్పుడు కాంగ్రెస్ సరే చెప్పింది 25 years దీన్ని హోల్డ్ చేయాలి, యథాతథ స్థితి కొనసాగించాలని. అంటే ఇప్పుడు 543లో 33% మహిళా రిజర్వేషన్ ఇచ్చినా కూడా వాళ్ళకి 181 దాదాపు 181 సీట్లు వస్తాయి. ఆ 181 సీట్లు మరి మహిళలకు వదులుకోవడానికి నిజంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్. అంటే తను హోల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేశాము, కానీ కేంద్రం మొండిగా వ్యవహరించిందని చెప్పడం కోసం కాంగ్రెస్ ఈ మాట తీసుకుందా అనేది డీలిమిటేషన్ కి మహిళా బిల్ కి సెపరేట్ గా పెట్టుంటే ఆ రోజే మేము మద్దతు ఇచ్చేవాళ్ళం అని చెప్పి కాంగ్రెస్ పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ చేసినటువంటి స్టేట్మెంట్. మనం ఫస్ట్ దాన్ని చూసుకోవాలి. మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ తీసుకొస్తే ఆ రెండు పాస్ అవుతాయనే ఒక బీజేపీ తీసుకొచ్చిందని చెప్తుంది. ఒకటి ఇప్పుడు డీలిమిటేషన్ 25 years అట్నే హోల్డ్ చేయండి, ఈ ఉన్న సీట్స్ లోనే మహిళా బిల్లు అమలు చేయండి, మహిళా రిజర్వేషన్ అమలు చేయండి అంటున్నారు. సో అట్లా ఎంతమంది ఇప్పుడు చాలా మంది సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళు మహిళల కోసం తమ సీట్లు తమ స్థానాలని త్యాగం చేసే వాళ్ళు ఉన్నారా నిజంగా కాంగ్రెస్ పార్టీలో? అంటే ఉండాల్సిన అభ్యంతరం ఏంటంటే త్యాగం చేశారా లేదనేది కాకుండా ఉండాల్సిన అభ్యంతరం ఏంటి? ఇప్పుడు డీలిమిటేషన్ని మహిళా బిల్లుతో వేరు చేస్తే ఉండాల్సిన అభ్యంతరం ఏంటి అంటే ఆ తర్వాత సీట్లు నిజంగా వదులుకుంటుందా లేదనేది. కానీ మీరేమంటారు సర్తాజ్? యా, సో ఇందాక మీరు మాట్లాడుతున్నట్టు ఇటు డీలిమిటేషన్ బిల్ని మహిళా రిజర్వేషన్ బిల్ని ఈ రెండింటిని ఒకటేసారి పాస్ చేయడం అనేది కంప్లీట్గా కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ. బీజేపీ ఆడుతున్న ఒక పొలిటికల్ స్ట్రాటజీలో ఇది ఒక మేజర్ భాగం. అయితే అది పక్కన పెట్టేస్తే ఒకసారి జస్ట్ డీలిమిటేషన్ బిల్ గురించి మాట్లాడదాము. ఈ 50% ప్రతి చోట కూడా మేము పెంచుతాం అనేది జస్ట్ నామమాత్రాన చెప్తున్నారు, కానీ ఎక్కడా కూడా బిల్లో సవరణ అయితే ఇప్పటి వరకు చేయలేదు. గతంలో కూడా ఆ బిల్లు యాడ్ చేయలేదు. ఈ రోజు మళ్ళీ బిల్ పాస్ చేస్తామంటున్న బిల్లు కూడా ఎక్కడ 50% మేము ప్రతి ఒక్క రాష్ట్రానికి పెంచుతామంటూ కూడా చెప్పడం లేదు. సో 25 years నిజంగా ఆగాలి అంటే ఆగకూడదు, అది చాలా నష్టాన్ని వాటిల్ చేస్తుంది. కాబట్టి 25 years ఆగడం అనేది లాజిక్లెస్ పాయింట్. బట్ విత్ దాట్ యాడింగ్ టు దాట్ ఇక్కడ ప్రతి ఒక్క రాష్ట్రానికి 50% కనుక నిజంగా పెంచితే ప్రతి రాష్ట్రం కూడా ఈక్వల్ రేషియో ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది కనిపిస్తోంది. బట్ అది యాడ్ చేయకుండా కేవలం డీలిమిటేషన్ బిల్ని మేము పాస్ చేస్తాము 50% అనేది ఆ తర్వాత చూద్దామంటే ఎన్నో బిల్స్ ఎన్నోసార్లు ఎప్పుడు కూడా జస్ట్ నామమాత్రం అని చెప్పి అంతెందుకండి ఇటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనేది నామమాత్రపు మాట, ఇప్పటి వరకు అదేది జరగలేదు. సో అట్లాంటి నామమాత్రపు మాటలు ఇస్తున్నప్పుడు జనాలు నమ్మరు. అదే ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ అదే చేస్తున్నాయి, అందుకే వాళ్ళందరూ కూడా తిరగబడుతున్నారు. దాంతోపాటు ఈరోజు 2 రాష్ట్రాలు సౌత్లో 2 రాష్ట్రాలు పిల్లల్ని కనండి, 3వ పిల్లాడిని కంటే ఇంతిస్తాం అంతిస్తాం అంటూ ఎందుకు చెప్తున్నాయంటే గతంలో ఏదైతే పాపులేషన్ కంట్రోల్ను మేము చేశామో రైట్ నౌ దానికి సంబంధించి శిక్ష సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది. కాబట్టి ఎలానో సెంట్రల్ గవర్నమెంట్ ఆగదేమో అన్న ఒక భయంతో ఈ రోజు 3వ పిల్లాడిని కనమంటాం. 50% ఇస్తామని ఎంత క్లియర్ కట్ గా అమిత్ షా చెప్తున్న తర్వాత నిజంగా అంత నష్టం జరుగుతుందా? అమిత్ షా క్లియర్ కట్ గా చెప్తున్నాడు 50% పెట్టలేదు, కానీ బయట అంటున్నారు. బయట అన్న తర్వాత ఆ మాట తప్పుతారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇప్పటికే చెప్తున్నారు, నిజానికి జనాభా ప్రాతిపదికన వెళ్తే తెలంగాణ విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రజల నుంచి ఎక్కువ నిరసనలు వ్యక్తం అవుతుంటుంది.
ఉంటాయి. కాబట్టి అమిత్ షా ఏం చెప్పారు, 50%తో వెళ్తాం, ఏ రాష్ట్రానికి తగ్గవని చెప్తున్నారు. జనాభా ప్రాతిపదికన వెళ్తే ఖచ్చితంగా తగ్గుతాయి. సో 50% వెళ్తే ఖచ్చితంగా తగ్గే అవకాశాలు, ఏ రేషియో అయితే ఉందో అదే రేషియోని చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అడగాల్సింది ఏంటంటే 50% అడగండి, ఆ రేషియో మెయింటైన్ అవుతుంది కదా. సో కానీ అది అడగకుండా ఇంకో 25 సంవత్సరాల పాటు వాయిదా వేయండి. నిన్న CWCలో తీసుకున్న నిర్ణయం ఏంటి, మీరు 50% ఇస్తారని అడిగారా? కాదు, ఇంకో 25 సంవత్సరాలు వాయిదా వేయండి అని చెప్తున్నారు. ఇంకో 25 సంవత్సరాల్లో జనాభా ఎంత పెరుగుతుంది, సో అప్పుడు జనాభాకి ఎన్ని ఎంపీ ఉంటాయి. రోహిత్, అలాంటప్పుడు ఇక్కడ 15 సంవత్సరాలు 2011లో జరిగిన సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ చేస్తామంటున్నారు. అదేదో 2026లో మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కదా. సో ఇక్కడ 2026లో జరిగితే ఏమవుతుందంటే 2034 అంటే ఇంకో 10 సంవత్సరాల పాటు వాయిదా పడిపోయే అవకాశం ఉంటుంది. సో దానికంటే ఒకవేళ 2011 సెన్సెస్ ఉన్నాయి, ఎప్పుడో 76లో ఆగిపోయిన దాన్ని 2011 నుంచి చేసిన మంచి జరుగుతుంది తప్ప చెడైతే జరగదు. దానికి సంబంధించి బిల్లో ఖచ్చితంగా ఈ రోజు 50% పైగా జనాభా ప్రాతిపదికన కాదు కాబట్టి, ఒకటేంటంటే జనాభా ప్రాతిపదికన కాదు, 50% కాబట్టి 50% అనేది ఇంకో 5 సంవత్సరాల తర్వాత హామీ ఇవ్వాలి కదా. ఇప్పుడు సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి చాలా స్పష్టంగా తేడా ఉంది. కరెక్ట్, చాలా స్పష్టంగా తేడా ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే ప్రపోర్షనేట్ గా సేమ్ మళ్ళీ నార్త్ ఇండియాలో సీట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్ సేమ్ రేషియో, సేమ్ అట్లే ఉంటుంది. రేషియో సేమ్ మెయింటైన్ అవుతుంది. రేషియో సేమ్ మెయింటైన్ అవుతుంది. తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంటుంది. రేషియో తగ్గదు, పర్సంటేజ్ తగ్గదు. Yes, మీరు చెప్పేది పర్సంటేజ్ తగ్గదు. ఒక్క నిమిషం, మీరు రోహిత్ చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకంటే ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ పెరుగుతుంది. 12-13 అట్లా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనకి 19 ఉన్నాయి కాబట్టి ఏ విధంగా 50% అంటే అన్ని రాష్ట్రాల్లో యాజ్ టీజ్ గా 15 పెరుగుతుందని. కానీ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఏదైతే జనాభా ప్రాతిపదికన లేదంటే కనుక 50% కాకుండా ఏదైతే దేశ ఆర్థిక వ్యవస్థకి సహకరిస్తున్నటువంటి జీడిపి ప్రకారం గనక మీరు తీసుకుంటే ఎగ్జాక్ట్లీ అది బలం చేకూరుతుంది కదా. ఆ విధంగా కానీ మీరు ముందుకెళ్ళండి జీడిపి అంటున్నారు. తీసుకున్న తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను అదే ఉంది. ఎందుకంటే ఒక నిమిషం ఇది చెప్పేసి జీడిపిని ఎలా లెక్కిస్తున్నారంటే, ఇప్పుడు జీడిపి మన 5% ఉంది అనుకున్నాం, జిఎస్టిపి 5 × 543/100 వేసుకుంటే ఎంత అవుతుందంటే ఇప్పుడు పెరుగుతున్న సీట్లు వస్తున్నాయి తప్ప పెద్దగా ఏం పెరగట్లేదు అక్కడ కూడా. సో ఇప్పుడు యూపీ విషయం తీసుకుంటే యూపీ ముందు మనం యూపీ దానికంటే చర్చించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదన పైన మనం కీలకంగా చర్చించాలి. ఎందుకంటే నిజంగా 2026 మొన్న ఏప్రిల్ 17వ తేదీన 131వ రాజ్యాంగ సవరణ ఓడిపోవడానికి కీలకమైన చర్చ జరిగింది. అందులో రేవంత్ రెడ్డి వాయిస్ ఒకటి. ఇందులో ఆయన చెప్పింది కీలకమైనది 50% ఇస్తే ఫార్ములా అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సౌత్ రాష్ట్రాలకి అనుకూలం కాదనేది ఆయన చెప్పడంతో పాటు హైబ్రిడ్ మోడల్ అనేది ఆయన తీసుకొచ్చాడు. ఎలాగంటే ఏదైతే జిఎస్డిపి అంటే జీడిపి ఏదైతే ఉంటుందో ఈ ఆధారితంగా ఒక 50% సీట్లు మీరు అనుకున్నట్టే పెంచండి, ఇంకొక 50% దేశ ఆర్థిక ఏదైతే నిలబెడుతున్నాయో సౌత్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ సౌత్ రాష్ట్రాలకు ఇస్తున్న ఆ ప్రాతిపదికన కానీ మీరు తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్తున్నాడు. దానికి ఆయన ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాడు. ఎలాగంటే ఇప్పుడు కేరళ వర్సెస్ ఉత్తరప్రదేశ్ని తీసుకున్నాడు ఆయన. కేరళలో దాదాపు 20 సీట్లు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. వీళ్ళు చెప్తున్నట్టు 50% కానీ అంటే అమిత్ షా చెప్తున్నట్టు కానీ 50% పెంచితే వాళ్ళు చెప్తున్నట్టు ఎంత కాదనుకున్నా కేరళకి 30 సీట్లు పెరుగుతాయి. అంటే 20 నుంచి వాళ్ళకి 30 అవుతాయి. అదే యూపీకి 80 నుంచి 120 అవుతాయి. 120 అవును, 120 అవుతాయి. అంటే ఈ దామాషలో మీనట్టు ఎక్కడ న్యాయం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న ఉంది. చెప్పండి, నేను చెప్పింది అదే. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు దేశాన్ని సాగుతున్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల రోల్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు అంత ఎఫర్ట్ పెట్టి దేశానికి ట్యాక్స్ల రూపంలో నీకు 10 రూపాయలు ఇస్తే దేశానికి ఇస్తే అదే తిరిగి రాష్ట్రానికి ఏమాత్రం కనీసం ఒక దాంట్లో 50% కూడా తిరిగి రాని పరిస్థితి. కాబట్టి ఏ రాష్ట్రం ఎక్కువగా దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది ట్యాక్స్ల రూపంలో ప్రాపర్గా దేశాన్ని సాకేటువంటి రాష్ట్రం ఏంటి దాన్ని గమనించాలి. ఇప్పుడు ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టి దేశం కోసం కష్టపడితే ఆ రాష్ట్రానికి ఇచ్చే ప్రోత్సాహకాలు ఏంటి? కాబట్టి ఇటువంటి రాష్ట్రాలను గుర్తించాలి. ఎస్, నిజంగా ఉత్తర భారతంలో కూడా ఇటువంటి రాష్ట్రాలు ఉన్నాయా? అక్కడ కూడా గుర్తించాలి. అక్కడ కూడా గుర్తించి దాని ప్రకారం సీట్ల సంఖ్య పెంచితే ఆటోమేటిక్గా నీకు ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగితే అభివృద్ధి పెరుగుతుంది. అక్కడ జనాభాను నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. జనాభా మీన్స్ అంటే ఒక లీడర్ అనేది అన్ని చోట్ల నియోజకవర్గానికి అన్ని నియోజకవర్గంలోని ప్రజలకి అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రాష్ట్రం కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఏ రాష్ట్రం ట్యాక్సెస్ రూపంలో దేశానికి ఇస్తుంది, ఆ రాష్ట్రానికి తిరిగి ఇటువంటి ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచితే కనుక కొంత న్యాయం జరుగుతుంది. దాంట్లో మొదటి నుంచి జనాభా నియంత్రణ కోసం పాటుపడినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు కొంత ఉపయోగం పడే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నిజానికి కాంగ్రెస్ ఏం చేసింది అంటే తప్పించుకునే పద్ధతిలో వెళ్ళింది. 1976లో ఎమర్జెన్సీ సమయంలో
వాయిదా వేసిన తర్వాత 25 years వాయిదా వేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఎన్నిసార్లు వచ్చింది? మళ్ళీ రాజీవ్ గాంధీ అధికారంలోకి రాలేదా? పివి నరసింహరావు అధికారంలోకి రాలేదా? మన్మోహన్ సింగ్ వరుసగా 2 సంవత్సరాల పాటు పాలించలేదా? అంటే ఎప్పటికప్పుడు ఏం చేశారంటే దీన్ని కదపడం ఎందుకు, దీన్ని మనం సాల్వ్ చేయలేం అని వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈరోజు బీజేపీ వచ్చి దాన్ని సాల్వ్ చేస్తుంటే ఇంకో 25 yearsగా వాయిదా వేసుకుంటారని అడుగుతున్నారు తప్ప దీన్ని సాల్వ్ చేసుకునే దేశం ఒక ఐక్యంగా మళ్ళీ వచ్చి చెప్తున్నారు కదా. ఏ సొల్యూషన్స్ అంటే ఎగ్జాంపుల్ తో పాటు చెప్పిన తర్వాత ఒక రాష్ట్రానికి ఒక రకంగా ఎంపీలు పెరిగి మరొక రాష్ట్రానికి ఎక్కువగా ఎంపీలు పెరిగితే ఇన్నిసార్లు అవకాశం వచ్చినా కాంగ్రెస్ చేయలేదు. ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఎంత అనుకున్నా సరే అసలు ఉత్తరాది ఫస్ట్ రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రభావం సెంట్రల్ దక్షిణ కాంగ్రెస్ కి రాష్ట్రాల్లో సెంట్రల్ ఉండదు. కాంగ్రెస్ కి ఒక క్లియర్ ఐడియా లేదు. అందు గురించే చెప్తుంటాం 76 అయిపోయిన తర్వాత పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత జనాభా పెరుగుతున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్లో ఒక్కసారి కూడా దీన్ని పెంచే ప్రయత్నం చేయలేదు. జనాభా పెరిగిన తర్వాత ఇప్పుడు మనమే అనుకున్నాం, రాజీవ్ గాంధీ ఉన్నారు, మన్మోహన్ సింగ్ ఉన్నారు, పివి నరసింహరావు పాలించారు. సో ఎంతమంది పాలించినప్పుడు కాంగ్రెస్ అవకాశం ఉన్నప్పుడు చేయలేదు. ఇప్పుడు బీజేపీ చేస్తుంటే ఆ క్రెడిట్ బీజేపీకి ఎక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి ఏముంటుందంటే జనరల్ పర్సెప్షన్ ఒకటి. ఒక్క నిమిషం రాజు, నేను ఒక రీజన్ చెప్తా. వీళ్ళకు ఉండే సహజ భయం ఏంటి అంటే ఎక్కడైతే డీలిమిటేషన్స్ జరిగి కొత్త నియోజకవర్గాలు ఏర్పడుతూ ఉన్నాయో పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు తమకు అనుకూలంగా డీలిమిటేషన్ చేస్తాయేమో, సరిహద్దులు గీస్తాయేమో అనేటటువంటి అనుమానాలు సహజంగా పార్టీల్లో ఉంటాయి. ఈ అనుమానాలతో డీలిమిటేషన్ వాయిదా వేయించాలని ఒకటి బీజేపీ సమాధానం చెప్పాలి కదా. డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా బిల్లుని యాడ్ చేయడానికి రీజన్ మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ నెగ్గించుకోవాలనే ప్రయత్నమా, లేదంటే మహిళా బిల్లుకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయట్లేదని చెప్పి ఒక నెపమీద వేసే ప్రయత్నం? ఆల్రెడీ మహిళా బిల్లు ఆమోదం పొందింది 2023 సెప్టెంబర్లో ఆల్రెడీ పాస్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ హోల్డ్లో పెట్టాల్సిన పని ఏంటి అనేది ఒకటి. ఎందుకంటే డీలిమిటేషన్ పైన అందరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఒక నిమిషం, అందరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన చేస్తే ఎటువంటి నష్టం జరుగుతుంది, లేదంటే 50% రేషియోతో చేస్తే ఎటువంటి నష్టం జరుగుతుంది, లేదంటే ఇందాక గణేష్ గారు ప్రస్తావించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రపోజల్ పెట్టారు, హైబ్రిడ్ విధానం అనేది. సో అట్లా చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇవన్నీ కూడా చర్చించడానికి చాలా సమయం పడుతుంది. యాక్చువల్గా ఒక పేరు కూడా పెట్టారు, పేరు కూడా పెట్టారు. కానీ ఈలోపు ఆల్రెడీ చర్చ జరిగి ఆల్రెడీ పార్లమెంట్లో పాస్ అయినటువంటి మహిళా బిల్లుని డీలిమిటేషన్తో లింక్ పెట్టాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉంది? యాజ్ ఇట్ ఈస్గా 543 ఉన్నప్పుడు ఆ 543కి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసి 33% ఇచ్చేస్తే అయిపోద్ది. డీలిమిటేషన్ అనేది ఇప్పటికిప్పుడు ఎవరు కోరుకోవట్లేదు. వాస్తవానికి ఇప్పటికిప్పుడు కోరుకుంటున్నారు. ఎప్పుడు కోరుకుంటున్నారు? సమగ్రమైన చర్చ జరగాలి. ఏ రాష్ట్రం కూడా అన్యాయానికి గురి కాకుండా సమగ్రమైన చర్చ జరిగిన తర్వాతనే డీలిమిటేషన్ చేయాలి. సో దానికి తొందర చట్టం తీసుకురావచ్చు కదా. చెప్పాలనుకుంటున్నారు. సో ఇందాక మీరు చెప్పినట్టు ఎవరు అనుకోవట్లేదు, ఎవరు కావాలనుకోవట్లేదు అంటే తప్పు. జనాలకు అవసరం సమగ్ర చర్చ జరిగి, అదే చెప్పా, సమగ్ర చర్చ జరిగి ఏ రాష్ట్రం నష్టపోకుండా జరగాలి. పొలిటీషియన్స్ వద్దనుకుంటున్నారు. ఇక్కడ సౌత్ కి సంబంధించి ఎందుకు అన్యాయం జరుగుతుందంటే 50% అనేది బిల్లో పొందుపరచలేదు, ఇప్పుడు కూడా బిల్లో పెట్టలేదు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్ చూసుకుంటే మళ్ళీ అదొక పొలిటికల్ స్ట్రాటజీ. ఒకటే పాయింట్ మీకు యాడ్ చేస్తున్నా. అసమగ్రంగా ఎవరు కోరుకోవట్లేదు, సమగ్రంగా కోరుకుంటున్నారు అంటున్నాను నేను. సో సరిగ్గా చర్చ జరగాలి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫార్ములాను ఒకసారి చూసుకున్నా అది కూడా వర్కౌట్ అయ్యే ఫార్ములా కాదు. ఈ రోజు ఏదైతే బీజేపీ చెప్తున్న ఫార్ములా ఉందో దానివల్ల సౌత్ స్టేట్స్ ఎట్లా అయితే నష్టపోతున్నాయో, రేవంత్ రెడ్డి ఇస్తున్న ఫార్ములాను ఒకసారి చూసుకుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పూర్తిగా నష్టపోతాయి. యూపీకి సీట్లు పెరుగుతాయి, ఆంధ్రాకి తెలంగాణకి సీట్లు పెరుగుతాయి. మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి కనీసము వాళ్ళ గొంతు వినిపించుకునే ఒక సీట్ కూడా వాళ్ళకి దక్కదు. సో సమగ్రంగా ఇందాక మీరు చెప్పినట్టు పూర్తిగా అన్ని నష్టాలు ఏది పాజిటివ్ గా మనకు వస్తుంది, ఏది నెగిటివ్ గా ఉంటుంది, అవన్నీ కూడా చర్చించుకున్న తర్వాత నిజంగా 50% ప్రోరాటా కూడా పెట్టాలి. దాంతో పాటు జీడిపిను కన్సిడర్ చేయాలి, ఫర్టిలిటీ రేషియోస్ ను కూడా కన్సిడర్ చేశాక అప్పుడు డీలిమిటేషన్ బిల్లు పాస్ చేద్దాము అంటే అది బెటర్. ఈ రోజు కాంగ్రెస్ చేస్తుంది కూడా ఒక కైండ్ ఆఫ్ పొలిటికల్ స్ట్రాటజీనే, బీజేపీ చేస్తుంది కూడా ఒక కైండ్ ఆఫ్ పొలిటికల్ స్ట్రాటజీనే. ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్నది కూడా అదే. పూర్తిగా మీరు జిఎస్డిపి ద్వారా వెళ్ళండి అని చెప్పట్లేదు. 50% ఏదైతే మీరు జనాభా ఉన్నటువంటి రేషియో ప్రకారం ఇచ్చినా మిగిలిన 50% అనేది దేశ ఆర్థిక వ్యవస్థకి బలోపేతంగా ఉన్నటువంటి రాష్ట్రాల జిఎస్డిపి ఆధారంగా పెంచండి అనేది. పూర్తిగా ఒకే విధానం అవలంబించి చేయమనట్లేదు. అందుకే 2 విధానాలని అవలంబించి ముందుకెళ్ళండి అంటున్నారు. ఇక్కడ ఎక్కడా మహిళా బిల్లుని ఆపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చెయ్యట్లేదు. మహిళా బిల్లుని సెపరేట్ గా తీసుకురండి చెప్తున్నారు. గతంలో పాస్ అయిందని దీంతో ముడిపెట్టదని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే విషయాన్ని తీసుకొస్తున్నారు. ఎందుకు పాత దాంతో పాటు ఇస్తే నష్టం ఏంటి? లేదంటే మహిళలకి ఇంత తక్కువ 543 స్థానాల్లోనే మహిళలకి 33% ఇస్తే మగాళ్ళ ఆధిపత్యం ఉండదని చెప్పేదైనా భయపడుతున్నారు. దేనికోసం 2 బిల్లులు కలిపి తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ మీద నెపవేసే ప్రయత్నం జరుగుతుంది. ఏంటంటే ఒకటే స్ట్రైట్ అడుగుతున్నది, అందరూ కూడా ప్రశ్నిస్తుంది, నిజంగా డీలిమిటేషన్ అవసరమా లేకపోతే మహిళా బిల్లు అవసరమా
అనుకున్నప్పుడు రెండింటినీ కలిపి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందనేది Correct. ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రెండు వేరువేరుగా పెట్టి చేయొచ్చు కదా అనేది. అంటే మహిళలకు ఇవ్వాల్సిన అదే రిజర్వేషన్ ని ఇటు డీలిమిటేషన్ ద్వారా పెంచి ఏవైతే పెరుగుతున్న సీట్లు ఉన్నాయో అవి మహిళలకు ఇద్దాం అన్న ఒక స్ట్రాటజీ ఇక్కడ. అవును, ఆ పీట ముడిపోదు కదా, ఎలాగ దానికోసం ఒక చర్చ జరుగుతుంది. ఒకటి గణేష్, ఇప్పుడు 543లో 33% రిజర్వేషన్ ఇచ్చినా కూడా మహిళల కోట మహిళలకు వెళ్లాల్సిందే. లేదు 816 చేసినా కూడా 33% మహిళలకు వెళ్లాల్సిందే. 543లో మహిళలకు వెళ్లాల్సింది ఎక్కడ? మగాళ్ళు పక్కకు తప్పుకొని మహిళలకు ఇవ్వాలి. అదే గనక సీట్లు పెరిగితే కొత్త సీట్లు మహిళలకు ఇస్తారు. సరే, అయితే సో ఇప్పుడు అదనంగా ఒకవేళ 50% రేషియో ప్రకారం చేసినా కూడా ఈ 543కి ఇంకా 271 సీట్లు యాడ్ అవుతాయి. అంటే 271 కొత్త ప్రజాప్రతినిధులు, దాంట్లో మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, కొత్త లీడర్షిప్ ఖచ్చితంగా వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే ఆ నియోజకవర్గానికి యాక్సెస్ పెరిగిపోతుంది, లీడర్ యాక్సెస్ పెరుగుతుంది. ఆ నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలు అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని అంటే సమగ్రంగా దాని లెక్కేంటో తేల్చి ఒక పాలసీ, ఖచ్చితమైన పాలసీ తీసుకొని చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఇప్పుడు మహిళా బిల్లు ఆల్రెడీ పాస్ అయిన మహిళా బిల్లుకు దీన్ని ముడిపెట్టడం అనే దాని పట్ల కేంద్రం నుంచి ఒక స్పష్టమైన ఆన్సర్ మాత్రం ఖచ్చితంగా లేదు, రాదేమో కూడా అనిపిస్తుంది. ఇటువంటి ఫైనల్గా ఉంటారు. రైట్, నిజానికి మనం దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఇన్ని ఇయర్స్ నుంచి పెండింగ్లో పడిపోయే ఉంది. సో ఇప్పుడు బీజేపీ దీన్ని సార్ట్అవుట్ చేయాలని వచ్చింది. దాంతోపాటు మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని వచ్చింది. నిజానికి సిడబ్ల్యూసి కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే రేపు 7 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు అక్కడ సొంతంగా అమలు చేయండి, 33% ఇచ్చి అమలు చేయండి. ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో స్థానిక సంస్థల్లో కానీ 33% స్ట్రైట్ అవే మహిళలకు ఇచ్చి అమలు చేయండి. అట్లా వదులుకోవడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటారా? దక్షిణాది రాష్ట్రాల్లో అట్లా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారా? 4% conclude చేద్దాం. చట్టం వస్తేనే conclude చేద్దాం. అదే ఇప్పుడు రోహిత్ ఒకవేళ point. ఇప్పుడే అమలు చేయాలని అర్థమైంది, అనుకుంటే, అర్థమైంది. ఇప్పుడే అమలు చేయాలని కరెక్టే. అనుకుంటే ఇలాగే మీరు కరెక్ట్ పాయింట్. కానీ దాంట్లో ఎంతమంది త్యాగాలకు సిద్ధపడతారు? దేనికి? అంటే కాంగ్రెస్ నాయకులు నేను అనేది మీతో ఏకీభవిస్తున్నాను నేను. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అది ఇంప్లిమెంట్ చేసి చూపించండి. కంక్లూడ్ చేద్దాం. అంటే టోటల్ గా మీడియేటర్స్ చర్చించుకున్న తర్వాత మీడియేటర్స్ చర్చించుకుంటే వివిధ అభిప్రాయాలు, అంటే వివిధ పార్టీలు ఇదైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి, దానికి భిన్నంగానే ఒక చర్చ అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా అనుకుంటుంది ఏంటంటే డీలిమిటేషన్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. మరోవైపు మహిళా బిల్లు కూడా కావాలి, ఈ రెండు కూడా కావాలి. కానీ ఎలా కావాలి? రెండు కలిపి బీజేపీ చెప్తున్నట్టుగా ఉండాలా, లేకపోతే కాంగ్రెస్ చెప్తున్నట్టుగా వేరువేరుగా ఉండాల్సిన అవసరం ఉందా? మరోవైపు 25 సంవత్సరాల పాటు వాయిదా వేయడం ద్వారా నిజంగా ప్రయోజనం జరుగుతుందా? లేదంటే రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు ఏదైతే కొత్త ఫార్ములాగా ఆయన చెప్తున్న హైబ్రిడ్ ఫార్ములా అనేది నిజంగా ఉంటుందా? నిజంగా జనాభా పెరుగుదల అనేది ఆ ప్రాతిపదికన ఆ దామాషలో చేస్తే సౌత్ రాష్ట్రాలకు ఎంత నష్టం జరుగుతుంది అనేది నిజంగా చర్చ జరగాలి. దీన్ని ఖచ్చితంగా ఈ 50% అనేది ఏదైతే బీజేపీ చెప్తుందో, అమిత్ షా చెప్తున్నారో, దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్లోన ఒక బిల్లు రూపంలో తీసుకొచ్చి పెట్టడంతో ఆ చిత్తశుద్ధిని ప్రదర్శిస్తేనే ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న 25 సంవత్సరాలది ఒక క్రైటీరియా అనేది ఉంటుందా, లేకపోతే సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. టోటల్గా ఈ మీడియేటర్స్లో వచ్చిన చర్చ సారాంశంలో ఖచ్చితంగా మహిళా బిల్లు ఉండాల్సిందే, ఆమోదం పొందాల్సింది. అట్ ది సేమ్ టైం సౌత్ రాష్ట్రాలకు కానీ లేకపోతే మిగతా రాష్ట్రాలకు కానీ ఎలాంటి నష్టం జరగకుండా డీలిమిటేషన్ జరగాలి. అది కాంగ్రెస్ సిడబ్ల్యూసీ అంటున్నట్టు 25 ఏళ్ళ దాన్ని వెనక్కి తీసుకుంటారనేది చర్చ వేరే విషయం ఉంటుంది, కానీ ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చివరగా ఇది కాంగ్రెస్ నిర్ణయంతో ఇటు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అనేది ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రశ్న వస్తుంది. దీనిపైన ఒక ఈ మీడియేటర్స్లోన ఒక కీలకమైన నిర్ణయం, దీనిపైన ఏమంటారు? కాంగ్రెస్ నిర్ణయంతో లాభమా, నష్టం అనేది ప్రశ్న ప్రేక్షకులు చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాళ మీడియేటర్ సార్.